అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ టీడీపీ కూటమిలో తల్లికి వందనం పిల్లలకు పడ్డాయి కదా, మీకు పడ్డాయా? పడ్డాయండి. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఈ డబ్బులు పడ్డ తర్వాత ఈ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చాక మా భయం వేసింది, డబ్బులు వేస్తారా వేయరా అనేసి. కానీ వేసిన తర్వాత నమ్మాలనిపించిందండి. చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా బాగా చేస్తున్నారు. అంతా బాగుందని మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి వైసీపీ ప్రభుత్వం తల్లికి వందనాలు కాదు కదా, సూపర్ సిక్స్ అసలు ఏది అమలు చేయరని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నాం అన్నీ వేస్తున్నాం, ఒక్కోటి లేట్గా వేస్తున్నారు. అవునండి, దీని గురించి ఏం చెప్తారు? ఒక్కోటి అంటే వేస్తున్నారు కదండి లేట్గా. అది కూడా త్వరగా వేరే వాళ్ళకి కూడా వేస్తానన్నారు కదండి, అది కూడా వేస్తారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే ఒక బిడ్డకి వేసేవారు, కానీ ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది వేస్తున్నారండి. దానికి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నాకు ఇద్దరండి. ఇద్దరికి పడ్డాయా? పడ్డాయండి. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఒకరికే అనుకున్నాం కానీ ఇద్దరికే పడ్డాయండి. మరి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే మళ్ళీ గెలుస్తుంది అంటారా, లేదంటే వైసీపీకి అవకాశం ఉందంటారా? మళ్ళీ గెలుస్తుంది అనుకుంటున్నానండి. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ తల్లికి వందలు పడ్డాయి డబ్బులు? పడ్డాయండి. ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు? ఒక పాప అండి. ఒక పాపకు పడ్డాయి కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? మా పాపని డబ్బులతో చదివించుకుందామని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు చంద్రబాబు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఇంతవరకు పడవేమో డబ్బులని చాలా బాధపడ్డామండి. ఇప్పుడు వేసారండి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఇంకా ఉన్నాయి కూడా బాగా చేస్తారని మేము చాలా ఆశపడుతున్నాము. ఓకే, అసలు పాలన ఎలా అనిపిస్తుంది? పాలన బాగానే ఉందండి, ఇంకా ఉండే కొద్ది కూడా బాగా ఉంటుందని ఆలోచిస్తున్నామండి. ఓకే, మీరు ఈ డబ్బులే కాకుండా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కూడా పెడతానంటున్నారు కదా? ఇంకా రాలేదు కదండి. అదే పెడతానంటున్నారు, ఒక్కొక్కటి చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. టీడీపీ కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది సార్. మేము తల్లికి వందనం పడుతుందో పడదని చాలా డౌట్ పడ్డామండి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు కదండి, అది అమలు అవుతుందో లేదని డౌట్ పడ్డాం సార్. కానీ ఇప్పుడు అది అమలు అయింది కదా, చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఎంతమంది ఉన్నారు పిల్లలు మీకు? నాకు ఒక అమ్మాయినండి. ఒక అమ్మాయి. ఇంకెంతమంది ఉన్నా అంతమందికి వేస్తానన్నారు. చాలా మంది ఆల్రెడీ పడింది కదా సార్. ముగ్గురు ఉన్న ఎక్కడ ఏదో ఊర్లో అయితే కలవలపల్లి అయితే 6గురికి పడింది సార్. అది ఒకే కుటుంబంలో సార్. అది కూడా నేను న్యూస్ చూసాను సార్. ఓకే, మరి చంద్రబాబు గురించి ఏం చెప్తారు? పరిపాలన అయితే బాగుంది సార్. ఇంకా ముందుకి ఇక్కడ మా టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆయన ఇంకా చేస్తాడండి పరిపాలన. మాకు బాగా చేస్తాడు, దానికి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఓకే, ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది అసలు? బాగానే ఉంది సార్, సాటిస్ఫాక్షన్ గానే ఉంది ఇప్పటి వరకు. ముందు చూడాలి. మరి సూపర్ సిక్స్ లేట్ అవుతున్నాయి, అన్ని అమలు చేస్తారని చెప్పి అంటున్నారు కదా. అంటే ప్రతి ప్రభుత్వంలో లేట్ అయింది కదా సార్, ఇక్కడే కాదు కదా సార్, ఇక్కడ కూడా అవ్వాలి కదా సార్. ఒకటి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి, అన్ని అమలు అవ్వాలి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అది బాగానే ఉంది సార్, ఇది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈయన ఇంకా కూడా ఆయన అయితే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి అని చెప్పారు. ఈయన అయితే ఎంతమంది పిల్లలు ఉంటారు, ఇది మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తల్లికి ఇది చాలా ముఖ్యమండి. ఏంటంటే మేము ఫీజులు కట్టి చదివించాలన్నా, మా డబ్బు మేము పెట్టి చదివించాలన్నా చాలా కష్టం. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే, ఒక అమ్మాయి అన్నా ఇద్దరు అమ్మాయినా గవర్నమెంట్ నుంచి ఫీజు వచ్చేస్తుంది. బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, అన్ని ఫ్రీగా వచ్చినట్టే కదా సార్. దానికి సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మ తల్లికి వందనం పడిందా? పడిందండి. ఎంతమందికి పడింది మీ ఇంట్లో? మీ ముగ్గురు పడింది? మీ పిల్లలు ముగ్గురికి పడ్డదండి. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఫీలింగ్. అలా ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవంగా ఉంది, ఆనందంగా ఉంది. ఓకే, మీకు డబ్బులు పడ్డాయి కదా, ఆ కొంతమంది పిల్లలకి వేసిన డబ్బులతోటి ఇంట్లో వాడేసుకోవడం, లేదంటే భర్తలు తీసుకెళ్ళి తాగేయడం చేస్తుంటారు. మీరేం చేస్తారు మరి ఆ డబ్బులతోటి? బుక్స్ కొనేసి పిల్లలు బాగా చదివించుకోవాలనుకుంటున్నామండి. అసలు డబ్బులు ఏం తీసాడమ్మా మీకు? తల్లికి వందనం అంటే ఎందుకు వేసినట్టు? చదివించడానికి. మరి చదివించడానికి వాడతారా, లేదంటే వేరే కారణాలకు వాడతారా? అవి చదివించడానికి వాడతామండి. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఎలా ఉంది టీడీపీ కూటమి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. మీ పిల్లలకి ఎంతమంది ఉన్నారు? మీకు పిల్లలు? ఇద్దరండి, పాప బాబు అండి. ఓకే, మీ పిల్లలిద్దరికి తల్లికి వందనం పడిందా? పడ్డాయండి. మరి ఏం చేస్తారు ఆ డబ్బులతోటి? బుక్స్ గట్ట కొని స్కూల్ డ్రెస్సులు గట్ట కుట్టించి చదివేసుకుంటాం బాగానే. అలా డబ్బులు పడడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. అంత పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి దానికి మరి బాగానే ఆయన పొందుకున్నారు.
అప్పుడు మీకు ఇచ్చిన మాట అప్పుడు నమ్మారా? ఎందుకంటే ఒకరికి ఇవ్వడమే కష్టం అనిపిస్తుంది, అలాంటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కదా. నమ్మామండి. నమ్మారు? నమ్మాం కాబట్టి వేసారండి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారండి. సో మొత్తం మీద టీడీపీ కూటమిలో మాట నిలబెట్టుకున్నారంటారు. అసలు ఓవరాల్ చూస్తే ఎలా అనిపిస్తుంది మరి? మొత్తం రాష్ట్రం అంతా పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. ఓకే, మరి ఈ బుక్ ఇచ్చిన డబ్బులతోటి వేస్ట్ ఖర్చులు చేయరు కదా? వేస్ట్ ఖర్చు ఏం చేయమండి, ఇద్దరిని బాగా చదివించుకుంటామండి. స్కూల్లో కూడా బాగానే చదువులు కూడా బాగా చెప్తున్నారండి. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ బాగా చెప్తున్నారండి. ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు మీడియం ఏంటి, హిందీ ఏంటి, టీచర్లు కూడా బాగా చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు కూడా అన్ని బాగానే ఉన్నాయండి. టీచర్స్ అన్ని చక్కగా చూసుకుంటున్నారండి. అలాగే మరి మాకు ఇల్లు స్థలం గురించి కూడా కొంచెం చూడండి. సరే.